తినబోతా రుచి ఎందుకు ఫలితమా? కాబట్టి నువ్వు 80 మందిని మార్చుకుంటావో లేకపోతే 151 మందిని మార్చుకుంటావో ఏమయ్యా, ఇద్దరు కలిస్తే నష్టం ఏంది? కలిసి ఉంటే కలదు సుఖం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఉంటే మీకు నష్టమేంది? మీరు పులులు సింహాలు కదా, వాళ్ళిద్దరు కలిసి వస్తేనేంది, విడివిడిగా వస్తేనేంది? నువ్వు పులులు సింహాలు అడవిలో ఉండాలి కదా. సాధు జంతువులు నేను నిన్నే చెప్పాను కదా ఒక వీడియోలో, సాధు జంతువులు ఇళ్లల్లో ఉంటాయి. మేకలు, గొర్రెలు, బర్రెలు, తర్వాత కోళ్ళు, కుందేళ్ళు, తర్వాత గాడిదలు కూడా. ఎందుకంటే గాడిదలు కూడా సమాజానికి సేవ చేస్తాయి. ఇవన్నీ ప్రజలకు అవసరమైనటువంటి ఆర్థిక సంపదను పెంచేటటువంటివి. కానీ పులులు సింహాలు ఆడుండాలా? అడవుల్లో ఉండాలా. కాబట్టి మిమ్మల్ని అడవులకి పంపిస్తారు ప్రజలు. కాబట్టి ఒక్కటైతే నేను చెప్పగలను సుబ్బు గారు, చంద్రబాబు నాయుడు ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదు పవన్ కళ్యాణ్ వయసు. చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ అంత లేదు వాస్తవంగా చెప్తే పవన్ కళ్యాణ్ వయసు. ఆయన 74 ఏళ్ల వయసులో కూడా ఒక మెట్టు దిగి పవన్ కళ్యాణ్ ఇంటికి పోయిందంటే రాష్ట్ర అభివృద్ధి కోరి, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోరి కలిసి పనిచేద్దాం బ్రదర్. విడిపోతే ఒక దుర్మార్గుణ్ణి మనం పడగొట్టలేము. విడిపోయి మనం ఓడిపోయేదానికంటే ఇద్దరం కలిసి పనిచేద్దాము, ఈ దుర్మార్గుని దింపేద్దాం అనుకున్నారు. నీ మనసులో మాట ఏంటి? నీ మనసులో భావజాలం ఏంటి? ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని ఇద్దరు నాయకులు కూర్చొని, భిన్న పార్టీ నాయకులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం తప్పేముంది? మాట్లాడుకోవటం తప్పులేదు కదా. నేను తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రజా సంఘాలను కలుపుకున్నాడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను కలుపుకున్నాడు, అందరినీ తర్వాత నిరుద్యోగ యువతను కలుపుకున్నాడు. అందరినీ కలుపుకొని ఎలక్షన్ కొట్లాడి అహంకారానికి నియంతృత్వానికి చరమగీతం పాడిండా లేదా? అట్లే చంద్రబాబు నాయుడు కూడా ప్రజాసంఘ నాయకుల్ని, కలిసి వచ్చే పొలిటికల్ పార్టీల్ని అందరిని కూడా కలుపుకోవడంలో తప్పే లేదు. ఒక హింసరాజుని దింపాలంటే అతని చేతిలో ఈరోజు ప్రభుత్వం ఉంది, పోలీసు యంత్రాంగం ఉంది. ప్రశ్నించినోడు ప్రతి మీద కేసులు పెడుతున్నాడు, ప్రశ్నించినోడు ప్రతి ఓడి మీద లాఠీలతో కొట్టిస్తున్నాడు. వీటన్నిటికీ సమాధానం చెప్పాలంటే మనకి 23 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి. జనసేన వల్ల దాదాపుగా 43 సీట్లు ఓడిపోయినారు. ఇది జనసేన విడిగా పోటీ చేయటం వల్ల ఓట్లు చీలిపోయి అవి ఒక 43, 23, 66 సీట్లు కానీ అసెంబ్లీలో ఉంటే ఈయన సర్కారు ఎప్పుడో కూలిపోయి ఉండేది, ఇన్ని రోజులు ఉండేది కాదు. ఒక మధ్యలో ఒకసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, బొత్స సత్యనారాయణని చెప్పు నేను చెప్పిన మాట తప్పేమో మోడీ పిలిపించాడు. మోడీ పిలిపించేసి ఈయన ఆర్ఎస్ఎస్లో ఉంటాడు కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ఎస్ఎస్ భావజాలంతో వీళ్ళిద్దరు ట్రై చేస్తే 60 మంది దాటలేదంట ఎమ్మెల్యేలు. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిని దింపేసి బొత్స సత్యనారాయణనో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినో ముఖ్యమంత్రిని చేయాలని మోడీ గారు ఆలోచించిండు ఒకసారి. వీళ్ళు ఏంటంటే ఎమ్మెల్యేలు లాక్కొచ్చుకోలేక కుదరలా. అది ఏక్నాథ్ షిండే చేసినారు కదా మహారాష్ట్రలో. అట్లా నేను అంటుండేది ఏంటంటే చంద్రబాబు నాయుడు మాటకి ఇలువిచ్చి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఆయన అడుగుజాడల్లో ఒక శిష్యుళ్లాగా ఆయన భావజాలాన్ని నీ భావజాలం చేసుకొని పెద్ద ఆయన చెప్పిన మాట ఉంటే పవన్ కళ్యాణ్కి మంచి భవిష్యత్తు ఉంటుంది.